ఇది ముస్తాబాద్ టు కామారెడ్డి రోడ్కు లెఫ్ట్ సైడ్కు ఉన్నటువంటి వెంచర్. ముస్తాబాద్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. ఈ వెంచర్లో ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటిది ఇది మెయిన్ రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు. దీనికి రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్లు అవి 33 ఫీట్ల రోడ్లు ఉంటాయి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, పనులు ఉన్నాయి. ఇంకా దీంట్లో బీటీ రోడ్లు వేయాల్సినటువంటి పని ఉన్నది. ఈ యొక్క ప్రగతి డెవలపర్స్ వెంచర్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళు పేమెంట్ 2 రకాలుగా ఛాన్స్ ఉంటుంది. ఒకటి నెట్ క్యాష్ పేమెంట్ కట్టచ్చు, లేదా ఈఎంఐలో కూడా మనకు పేమెంట్ కట్టచ్చు. ఈ యొక్క వెంచర్లో ప్రతి నెల 7వ తేదీన డ్రా ఉంటుంది, లక్కీ డ్రా ఉంటుంది. ఆ డ్రాలో పాల్గొనాలని అంటే ఈఎంఐలో కానీ లేదా నెట్ క్యాష్లో, ఈ 2 విధాలుగా మనకు ఏ ఆప్షన్ తీసుకున్నా కానీ ఈ లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి బెస్ట్ ఆఫర్ ఉన్నది దీంట్లో, ఈ కంపెనీలో. ఎందుకంటే అన్ని కంపెనీలలో ఇట్లా ఆఫర్ ఉండదు కాబట్టి, ఒకవేళ ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారు లక్కీగా ఛాన్స్ ఉండి వాళ్ళకు ఆ లక్కీ డ్రాలో వాళ్ళ కూపన్ కనుక వస్తే నెక్స్ట్ మంత్లో కట్టాల్సినటువంటి ఈఎంఐ మనకు కట్టాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో కట్టాల్సినటువంటి అమౌంట్ 60,000 ఉంటుంది. అదొక 60,000 కడితే సరిపోతుంది. లక్కీ డ్రాలో పాల్గొన్న వారి నెంబర్లు ఒక్కొక్క ప్లాట్ నెంబర్కి ఒక్కొక్క నెంబర్ వేసి ఇట్లా ఇక్కడ కనబడుతున్నటువంటి విధంగా మొత్తం నెంబర్లు వేస్తారు. ఎవరైతే కొన్ని ప్లాట్లు అమ్మలేదో ఆ నెంబర్లను తీసి పక్కకు పెట్టేస్తారు. పక్కకు పెట్టేసి తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్లను ఈ విధంగా మనకు ఈ డబ్బాలో వేస్తారు. ఇక్కడ డబ్బాలో వేసి ఆ డబ్బాలో వేసి మొత్తం కంప్లీట్ అది కలుపుతారు. అట్లా అందరి చేత అది కల్పిస్తూ తర్వాత అక్కడ డ్రా తీయడం జరుగుతుంది. భారతీనగర్ ఫేజ్ 1 విజయవంతంగా 36 మంత్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 36 నెలల్లో 36 ప్లాట్లు కస్టమర్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనకి వెనక ల్యాండ్ వచ్చింది. ఆ వెనక ల్యాండ్ ప్లస్ ఇందులో ఉన్న ప్లాట్లు కలిపి మళ్ళీ 30 మంత్స్లో కొత్త స్కీమ్ మనం లాంచ్ చేస్తున్నాం. అది ఈరోజు మొదటి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. కొద్దిసేపట్లో ఆ విజేత ఎవరో మన కళ్ళ ముంగటే తేలుతుంది. ఫస్ట్ ఫేజ్లో పెట్టినప్పుడు మనకు లేఅవుట్ వచ్చిందా, ఇది ఉన్నదా, కామారెడ్డి నుంచి దుబ్బాక నుంచి వచ్చిన వీళ్ళు మధ్యలో ఉంటారా, ఎత్తేస్తారా అని చాలా డౌట్లు పక్క విలేజ్లలో బాగా చేసిరు. అట్లాంటి డౌట్స్ ఏం లేదు. అట్లా అన్న వాళ్ళే మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీకు రేపంటే రేపే పాత దాంట్లో కూడా కొత్త ఈరోజు తీసుకున్న రేపంటే రేపే రిజిస్ట్రేషన్ చేయడానికి మనకు అన్ని రకాల పర్మిషన్స్ వచ్చినాయి, అన్ని రకాల ఎల్పి అంటే లేఅవుట్ వచ్చినాయి. డిటీసీపీ లేఅవుట్తో పాటు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. మనకు ఆన్లైన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అట్లా ఎలాంటి భయభ్రాంతులు గురి కాకుండా పక్కలపై ఆధారపడకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే వచ్చి మన మేనేజర్ ఉంటాడో అన్నీ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మన దాంట్లో కూడా ఇల్లు కట్టడం అన్ని పర్మిషన్లు ఉన్నాయి. కంపెనీ వాళ్ళు కూడా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మొదటిగా ఫస్ట్ సెకండ్ ఇల్లు కట్టుకుంటే కంపెనీ నుంచి కూడా వాళ్ళకు 100 సిమెంట్ బస్తాలు తర్వాత 1 టన్ను సలాగా కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఉంటే కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ దగ్గర ప్రాంతంలో ఉన్న ఎక్కడన్నా ఉండే బదులు ఇక్కడ అన్ని వసతులు కట్టుకుంటే ఒకళ్ళు కట్టడానికి ఇంకా ఆటోమేటిక్గా కట్టుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా తీసుకోండి. భూమిపై పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మీకు రెట్టింపు అంటే పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ తగ్గడానికి ఆస్కారం ఉండదు. షేర్ మార్కెట్లో పెడతారు, అది ఎప్పుడు డమాల్ అయితే తెలియదు. ఇంకోళ్ళకి డబ్బులు మితికి ఇస్తాం, వాళ్ళు ఉండొచ్చు, ఉడాయించవచ్చు. అలా కాకుండా మన డబ్బులు మన పిల్లల కోసము పెట్టుబడిగా ఈరోజు మనం పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తుకు మనం బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతుంటాము. మీరు చూడండి, ప్రపంచంలో దేన్నైనా సృష్టించవచ్చు, ఒక భూమి తప్ప దేనైనా సృష్టించవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఏఐ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నాలెడ్జ్ని కూడా మనము సృష్టిస్తున్నాం, కానీ స్థిరంగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జనాభా పెరుగుతుంది. చైనాను దాటేసినాం, మనం మొదటి స్థానానికి వచ్చినాం. అఫీషియల్ అంటే అన్అఫీషియల్ అయినా మొదటి స్థానానికి వచ్చినాం. అంటే జనాభా పెరుగుతున్నప్పుడు కుటుంబాల సంఖ్య పెరుగుతుంది, కుటుంబంలో ఉన్న పిల్లల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇండ్ల సంఖ్య అనేది పెరుగుతుంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఒక ఏజ్లా స్టెబిలిటీ అయిపోతుంది. 40 లక్షలు 50 లక్షలు ₹1 కోటి కూడా ఎకరం అవుతుంది. కొన్ని ఏరియాలలో ₹1 కోటి పెట్టి ఒక రైతు ఎకరం దాన్ని కొంటే అందులో ఎన్ని లక్షల వడ్లు వండియాలి, ఎన్ని లక్షల పంట వండియాలి, అది ఒకసారి మనం ఆలోచించాలి.
అదే కమర్షియల్ ప్లాట్ అయింది అనుకో మనకు రెండింతలు, మూడింతలు, నాలుగింతలు, ఐదింతలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ అందులో అంత పెరగడానికి అవకాశం ఉండదు. అంటే రూరల్ ఏరియాలో నేను చెప్పేది, ఇది మన రూరల్ ఏరియాలో ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం ఏంటిదంటే గ్రామీణ ప్రాంతంలో అతి తక్కువ అంటే మనకు అంటే సరసమైన ధరల్లో మళ్ళీ ప్లాటు మనం చాలా వెంచర్లు ఇస్తున్నాం. అంటే దీని తర్వాత అయినా దీనికంటే ముందున్న వెంచర్లు ఉన్నాయి. నెలకు ఒక బైకు లేకపోతే ఒక 20,000 బంగారం అట్లా ఇవ్వడం జరుగుతుంది తప్ప ప్లాట్ ఎక్కడ ఇస్తలేరు. ఈ సరౌండింగ్ ఏరియాలు ఇప్పుడున్న వెంచర్లు ఎక్కడ ఇస్తలేరు. నాకు తెలిసి మన వెంచర్లో అంటే మన ప్రగతి గ్రూప్ నుంచి మనం వేసే నెక్స్ట్ వెంచర్లో కూడా ప్లాట్ ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. కాబట్టి మీరు తీసుకోండి, మీ వాళ్ళకి చెప్పండి. అంటే మీకు మంచిగా అనిపిస్తేనే మీ వాళ్ళకి చెప్పండి. అంటే మనం ఎంత దీని ఈఎంఐ కూడా ఎంత ఉంది, మనకి 7,000 ఉంది, ఇంకా మనకు సి బ్లాక్ అయితే 6,000 ఉంది. గ్రూపులలో పని చేసుకునే వాళ్ళు లేడీసు ఎంత మనకు 1,00,000, 2,00,000 లోన్ తీసుకొచ్చుకొని 5,000, 10,000 కడుతున్నారు గ్రూపులలో. అదే విధంగా కడితే ఏమైతే మీకు అసలు 1,00,000 రూపాయలు లేపుకుంటారు, అవి ఎటో కట్టేస్తారు, అయిపోతుంది. అలా కాకుండా ఇలా పెట్టుకున్నారు అనుకోండి, మీ పిల్లల భవిష్యత్తుకు ఒకవేళ పలిగింది అనుకోండి, ఈ రోజు మనకు 7 లక్షలు ఉన్న ప్లాటు ఈరోజు 1,07,000 కడతారు. పలిగిందనుకో మీరు మిగతా ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. అంటే దాదాపు ఒక 5 లక్షలు మీకు బెనిఫిటే కదా. ఆ రకంగా ఆలోచించండి, ఆలోచించి ముందుకు పోతే బాగా ఉంటుంది. మొన్న చిరంజీవి కూడా ఒక ఇంటర్వ్యూ చూసినా నేను, ఆ ఇంటర్వ్యూ ఏమన్నట్ట ఎన్టీ రామారావు చెప్పినట్టు అతనికి, ఇప్పుడే పైకి వస్తున్నావు, నువ్వు బాగా నటిస్తున్నావు, డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకు, ఈ జాగా తీసుకోనంటే ఈ పందులు తిరిగే జాగా నేను తీసుకోవన్నా అన్నప్పుడు చిరంజీవి ఫీల్ అయిందట. ఇప్పుడు ఆ జాగా కోట్లు అయిందట. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తుండే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, శోభన్ బాబు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె అప్పుడు అక్కడ సీఎం ఉండి కూడా హైదరాబాద్లో మనకు ఈ బోయినపల్లి కొంపెల్లి ఏరియాలో ఇప్పటికీ ఆమె ల్యాండ్స్ ఉన్నాయి. ఎవరు దొంగిలించడానికి అవకాశం ఉండదు. మీ పెట్టే ప్రతి పైసా పెట్టుబడి రెట్టింతలు అవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనసగా చెప్తున్నా, ప్రగతి కస్టమర్లకి ప్రగతి నగర్ మొదటి డ్రాకి వచ్చిన వారు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మొదటి డ్రానే తీస్తున్నాం, రేపు ఎల్లుండి అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా మీరు ప్లాన్ చేసుకున్నా తీసుకోండి, మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి. రాముడా రాలే కస్టమర్ తీసుకో రాజు అంటే దుబ్బాకలో